పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని నిర్వహించిన చలో హైదరాబాద్ ర్యాలీపై జరిగిన కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ అనే ముగ్గురు అమరులయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ సుందరయ్య భవన్ వద్ద విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో వామపక్ష పార్టీలు ప్రతిపక్ష కాంగ్రెస్తో కలిసి చలో హైదరాబాద్ నిర్వహించాయని గుర్తు చేశారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. ఆ పోరాట పర్యవసానంగానే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలను అణచాలనుకున్న ప్రభుత్వాలు అంతమైపోయాయని వ్యాఖ్యానించారు. నాటి అమరుల స్ఫూర్తితో నేటి విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన విధానాలపై సంఘటిత ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, గాదె నరసింహ, గుండాల నరేష్, సలివోజు సైదాచారి, పాకలింగయ్య, సర్దార్ అలీ, బాణాల పరిపూర్ణాచారి, కత్తుల యాదయ్య, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బషీర్బాద్ కాల్పుల్లో కామ్రేడ్ చనిపోయి ఇలా 25 సంవత్సరాలు జరుగుతున్నది. ఈ యొక్క కామ్రేడ్ ప్రజల మీద పెంచుతున్న భారాన్ని వ్యతిరేకంగా కరెంట్ భారాలు అందరి మీద పడుతున్నాయని చెప్పి అభిప్రాయంతో ఈ కామ్రేడ్స్ అందరూ కూడా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసు వాళ్ళ కాల్పులో చనిపోవడం జరిగింది. ఈ యొక్క కామ్రేడ్ ఒక త్యాగం ఇవాళకి 25 సంవత్సరాలు అవుతున్నది. వాళ్ళ యొక్క త్యాగంగానే ఇవాళ ప్రజల్లో ఏ రకమైన ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళ స్ఫూర్తితోటి, ఎందుకంటే ప్రజల మీద పడే భారాల మీద ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అదే రకంగా ఇవాళ పోరాడుతుంది కనుక వాళ్ళ యొక్క త్యాగం మరవలేంది. ఎందుకంటే వారి యొక్క త్యాగం ప్రజల మీద కరెంటు బిల్లులు బాగా పెరుగుతున్నాయి, రైతాంగానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి అదే పిలుపుతోటి హైదరాబాద్ పోయే సందర్భంలో బషీర్బాగ్లో కాల్పుల్లో మరణించడం జరిగింది. వీళ్ళకు స్ఫూర్తి ఇప్పటికీ 25 సంవత్సరాలైనా కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని ఉద్యమాలు చేసి ప్రజల్లో తలలో నాలుకే లెక్క ఉంటున్నారు కనుక వారి యొక్క త్యాగాన్ని మరవలేకుండా ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు బషీర్బాగు కాల్పుల్లో మరణించినటువంటి విష్ణువర్ధన్, బాలస్వామి, రామకృష్ణకు సంబంధించినటువంటి వర్ధంతి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నరాంతక చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా ఇతర అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళనలు చేస్తున్న క్రమంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు బషీర్బాగు ప్రాంతంలో పోలీసులతో కాల్పులు జరిపించినటువంటి చంద్రబాబు చేసిన ప్రభుత్వం నరాంతక ముఠ చేసినటువంటి ఈ పనికి ముగ్గురు అమరవీరులు కావడం జరిగింది. వారి స్ఫూర్తి, ఆ పోరాట స్ఫూర్తే ఈరోజు ఉచిత విద్యుత్తు రావడానికి జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉచిత విద్యుత్తు వచ్చిందంటే దానికి ఆ పోరాట స్ఫూర్తి. వారి పోరాట స్ఫూర్తితో ఇంకా మరికొన్ని ఉద్యమాలు ఉధృతం చేయడానికి సిపిఎం కంకణబద్ధమై ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని బషీర్బాగ్లో 2099లో మరణించిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నల్లగొండలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పులో వాళ్ళ వీరమరణం తర్వాతనే ఈరోజు మనం పొందుతున్న ఉచిత విద్యుత్ కానీ, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ కానీ మనకు దక్కుతుంది. ఇప్పుడు ఆ పోరాట స్ఫూర్తితో, విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో మనం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు మనం ఉద్యమాలకు సిద్ధం కావాలని కూడా